నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ గత 2 రోజుల క్రితం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తర్వాత చిరంజీవిని ఉద్దేశించి నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానులు ఒకంత ఆగ్రహానికి గురయ్యారు. నిన్న కూడా, ఈరోజు ఆదివారం కూడా వాళ్ళు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర నిరసనకు దిగారు. ధర్నా కార్యక్రమాలు చేద్దామని వాళ్ళు వ్యూహరచనలో ఉన్నారు. ఓ పక్క ఎలా ఉంటే, నందమూరి బాలకృష్ణ చిరంజీవి మీద వ్యాఖ్యలు చేయడంతో వెంటనే ఆయన ఒకంత కటువుగానే వెంటనే రిప్లై ఇవ్వటం జరిగింది నటుడు చిరంజీవి. సో ఇదంతా ఓ పక్క జరుగుతూ ఉండగా, మరో పక్క కూటమిలో జరుగుతున్న ఈ వివాదాన్ని రాజకీయంగా క్యాష్ చేసుకోవాలని ఓ పక్క వైసీపీ కూడా ధీటుగానే బదిలిచ్చింది. ఇక్కడ రాజకీయంగా క్యాష్ చేసుకోవటం కన్నా మరొక ముఖ్యమైనది ఏంటంటే, గతంలో ఏదైతే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద ఏదైతే ఆరోపణలు చేశారో అది ఆరోపణ మాత్రమే, నిజం కాదు. ఇప్పుడు చిరంజీవి లేఖ ద్వారా తన సందేశం ఇవ్వటం ఈరోజు రుజువు అయింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కేర్లెస్గా లేరు, చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చారు. సినిమా ప్రముఖులందరినీ పిలిచి ఆహ్వానించి కూర్చొని వారి సమస్యకు పరిష్కారాలు తెలిపారు. తద్వారా నిర్మాతలు కావచ్చు, ఎగ్జిబిటర్లు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, సినిమాలో చాలా రంగాలకు చేయూతనిచ్చింది, కొంత ఆర్థికపరమైన ఊతమిచ్చిందని చిరంజీవి చెప్పటం ఇక్కడ రాజముద్ర వేసినట్టు అయిపోయింది. ఓ పక్క ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో నష్ట నివారణ చర్యలు తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు ముందుకొచ్చారు. ఆయన స్ఫురద్రూపిగా ఆయనకి పేరుంది. అంటే జరగబోయేదాన్ని ముందుగానే గ్రహించి జరగబోయే దానికోసము ఇప్పటి నుంచే ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది అభివృద్ధి విషయంలో కావచ్చు, ఇంకో విషయంలో కావచ్చు. మరోవైపు వివాదం ఎప్పుడైనా పార్టీల్లో కానీ ప్రభుత్వంలో కానీ వచ్చినప్పుడు ట్రబుల్ షూటర్ కూడా ఆయన మెకానిజం చాలా బాగా పనిచేస్తుంది అనడానికి మచ్చుతున్న ఒక ఉదాహరణ ఇది. నిశితంగా ఇదంతా గమనిస్తున్న పవన్ కళ్యాణ్ కావచ్చు, మరో సోదరుడు నాగబాబు కావచ్చు గమనిస్తున్నారు. ఏం మాట్లాడట్లేదు, మౌనమే సమాధానమైంది. ఈ సమయంలో ఒక త్రిశూల వ్యూహం చంద్రబాబు నాయుడు చేశారనుకోవచ్చు. ఓ పక్క పార్టీ, తెలుగుదేశం పార్టీలో కావచ్చు, కూటమిలో కావచ్చు, రాజకీయ నాయకులు, ఇటు జనసేన నాయకులు కావచ్చు, అటు బీజేపీ నుంచి కావచ్చు, ఎవరు కూడా దీని మీద మాట్లాడకుండా ఆయన కట్టడి చేశారు. ఇది ఒక రకమైన వ్యూహం. రెండో వ్యూహం ఏంటంటే, సినిమా పరిశ్రమలో తనకు అనుకూలమైన సినిమా పరిశ్రమకు సంబంధించిన పెద్దలు, ప్రముఖులు వారితో చర్చించి దీన్ని వివాదం కాకుండా ఆపగలిగారు అనటంలో సక్సెస్ అయ్యారు. మూడోది, ఏదైతే జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉన్నారు. ఆయన్ని పరామర్శించడానికని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు. పైకి పరామర్శించడానికి వచ్చారు అన్నా కూడా దీంట్లో రాజకీయ కోణం లేకపోలేదు. ఎందుకంటే రాజమండ్రి వేదికగా ఎక్కడైతే 3 కూటములు కలవటానికి ఆ రోజు కేంద్ర బిందువు రాజమండ్రి జైలు వద్ద అయింది. సో పవన్ కళ్యాణ్ ఎబిలిటీ తెలిసిన వ్యక్తిగా ఆయన చాలా జాగ్రత్తగా, ఇది సెన్సిటివ్ మ్యాటర్ కాకుండా ముందుగా జాగ్రత్త పడుతున్నారు అనుకోవచ్చు. అందుకనే పవన్ కళ్యాణ్ని పరామర్శించడానికి వచ్చినట్లుగా వచ్చి దీన్ని ఇంతటితో కూల్చేసే విధంగా చంద్రబాబు నాయుడు ఈ 3 వైపుల నుంచి త్రిశూల వ్యూహం అవలంబించారని చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా రాజకీయ పార్టీలు తెలుసో తెలియకో పొరపాట్లుగా జరిగినప్పుడు, వివాదాలకు దారితీసినప్పుడు దాన్ని ఒక అగ్నిజ్వాలలుగా మంటలు రాకుండా జాగ్రత్తగా ఆర్పే ప్రయత్నం చేస్తారు. నాగబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏదైనా నిన్న బాలకృష్ణ మాట్లాడిన మాటలకు వాళ్ళు తిరిగి ఏదన్నా మాట్లాడుంటే అగ్నికి ఆజ్యం పోసేది. అలా అగ్నికి ఆజ్యం కాకుండా చంద్రబాబు నాయుడు కట్టడి చేశారు తన చాణక్యతతో అనుకోవచ్చు. మరోవైపు ఏమాత్రం కూడా వైసీపీకి ఇది అస్త్రం కాకూడదని చంద్రబాబు నాయుడు, ఏమాత్రం వైసీపీకి అస్త్రమైనా ఇది 2 వైపులా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది. ఇది కూటమిలో ఇబ్బందికరమైన పరిస్థితులు, కొంత కూటమిలో గ్యాప్ రావచ్చు. మరోవైపు ఏదైతే జగన్మోహన్ రెడ్డిని ఎలక్షన్స్ ముందు ఇటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు టీడీపీ నేతలు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఈ సినిమా ప్రముఖులు 2021లో జగన్ని కలిసినప్పుడు ఆ రోజు జరిగింది, ఆయన అహంకారంగా ప్రవర్తించారని ఆ రోజు ఏదైతే ఆరోపణలు చేశారో అది అవాస్తవని తేలింది. కాబట్టి ఇంకా ఇబ్బందికర పరిస్థితుల్లో వస్తాయన్న ఉద్దేశంతో చాలా పకడ్బందీగా ఈ మంటని చల్లార్పే ప్రయత్నాలు అయితే చేశారు. కొంత సక్సెస్ అయ్యారని అనుకోవచ్చు చాలా వరకు. మరోవైపు ఇదంతా జరుగుతూ ఉండగా ఆర్ నారాయణమూర్తి దర్శకుడు, నిర్మాత, నటుడు, ఆయన
సహజ సిద్ధ శైలితో ఉంటారు. ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన మీడియా ముఖంగా చెప్పారు, ఇదంతా తప్పండి, ఆయన చాలా గౌరవించారు, నేనున్నాను, నేను సాక్ష్యము, నాతో పాటు చాలామంది ఉన్నారు, చిరంజీవి గారు కలుపుకొని వెళ్ళారు, ఇవన్నీ అవాస్తవాలండి, ఆయన చక్కగా రిసీవ్ చేసుకున్నారు, తప్పండి తప్పండి అని ఆయన శైలిలో మాట్లాడారు. అంతా తెలుగుదేశం పార్టీకి కావచ్చు, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు కావచ్చు విరుద్ధంగా జరుగుతున్న నేపథ్యంలో నష్ట నివారణ చర్యలకైతే పార్టీ పూనుకుంది. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నష్ట నివారణ చర్యలు ప్రారంభించారనుకోవచ్చు. దీని రియాక్షన్ ఎంతవరకు చిరంజీవి అభిమానులు సంతృప్తి పడతారు? సినీ ప్రముఖులు కానీ, ఇటు మౌఖిక ఆదేశాలు పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ చెబితే అభిమానులు ఊరుకుంటారా, అభిమానులు చల్లారతారా అనేది వేచి చూడాలి. 2 రోజులు జరిగితే కానీ తెలియదు. ఎట్టి పరిస్థితుల్లో ఏం జరుగుతుందనేది వేచి చూద్దాము. ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే నష్ట నివారణ చర్యలకి వ్యూహం అయితే రచించారు. దాంట్లో కొంత ఆయన సక్సెస్ అయ్యారని మాత్రం చెప్పొచ్చు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.